స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చూసారు కదా, సూపర్ గా ఉన్నాను. ఈ డెకరేషన్, ఈ బెలూన్స్, ఈ కేక్. సో మై డియర్ వారియర్స్, ఆఫ్టర్ లాంగ్ టైం, ఐ థింక్ 6 months దాటిపోయింది, 6 to 8 months అవుతుంది ఐ థింక్, వేదాంత తెలుగు ఛానల్కి వెళ్ళి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక ప్రాపర్ వీడియో ఒకటి కూడా నేను మన ఛానల్లో చేయలేదు. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్స్ బర్డెన్ వల్ల అండ్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మాకు. సో వాటి కారణంగా నేను ఇంతవరకు వీడియో చేయలేకపోయాను. అండ్ దీని తర్వాత చాలా విషయాలు జరిగినాయి, మీకు ఆల్రెడీ చాలా మందికి షేర్ చేసుకున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను షార్ట్స్, అండ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని రీల్స్ కూడా షేర్ చేశాను. మై డియర్ స్టూడెంట్స్, 2023 అయిపోయింది. సో ఫైనల్లీ మనం 2024 లోకి అడుగు పెడుతున్నాం. సో అందరికి, మై డియర్ స్టూడెంట్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఎవ్రీ ఇయర్ చాలా మంది అనుకుంటారు న్యూ ఇయర్ రాగానే నెక్స్ట్ ఇయర్ కొత్తగా ఉండబోతుంది, సూపర్ గా ఉండబోతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అనుకుంటారు. కానీ నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలిసి ఏ న్యూ ఇయర్ కూడా కొత్తగా ఉండదు. మనమే దాన్ని కొత్తగా తయారు చేసుకోవాలి. లైక్ మనం ఎవ్రీ ఇయర్ రాగానే నేను పొడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, మనం చాలా ప్రామిసెస్ చేసుకుంటాం మనం, ఓకేనా? బట్ ఒకసారి హార్ట్ఫుల్ గా మన గుండె మీద చేయి పెట్టుకుని మనం అడిగినట్టయితే, మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్టయితే 2023 మొత్తాన్ని మనం ఏమేం చేద్దాం అనుకున్నాం, దాంట్లో మనం ఏమేం చేసాం అనుకుంటే కనీసం మనం 100% అనుకుంటే దాంట్లో 10% అయినా చేసామా అని ఒకసారి మనం అనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కి నో అనే ఆన్సర్ వస్తుంది. సో ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే, లాస్ట్ ఇయర్ ఏవైతే మనకు నెగిటివ్స్ ఉన్నాయో వాటిని మొత్తం తీసేసి ఆ నెగిటివ్ ఏరియాస్ ఏడైనా మనం ఏమేమి అనుకున్నాం, ఏమేమి చేయలేకపోయినాం, అండ్ వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇదంతా ఒకసారి అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వకుండా ఇంకొంచెం కొత్తగా తయారు చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. అంతే, ఏ కొత్తగా ఉండదు, మనం కొత్తగా మార్చుకోవాలి. సో గింతే చెప్పాల్సింది. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా తరపు నుంచి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వింటున్నాం వాయిస్ కోసం, ఇప్పుడు వచ్చింది. ఏదో గంభీరంగా వస్తా అనుకుంటే వాయిస్ అంతే. సో జస్ట్ ఫర్ వన్ మై డియర్ స్టూడెంట్స్. కామెడీయా ఇట్టాదగిరియా. సో హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ అందరికి మై డియర్ స్టూడెంట్స్. ఒక చిన్న కేక్ తీసుకొని వచ్చాం, మీకోసం కట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా మీకే తినిపించడం దగ్గర ఉంటే అందరికి, కానీ మీరు తినలేరు కాబట్టి చిన్న కేక్ తీసుకొని వచ్చాను. సో ఇలానే పెడతాను, సో మీరు కొంచెం తినండి. సో మా కోసం కాదు కేక్, మీకోసమే. నేను మీ స్టూడెంట్స్ కి ఒక మాట చెప్పాలి. చెప్పండి మేడం. సో మై డియర్ స్టూడెంట్స్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా సార్ మీకోసం ఎంత కష్టపడతారంటే కనీసం తినకుండా మీకోసం చదివి వాళ్ళకి ఇంకా చెప్పాలి అని ఎప్పుడు అంటూ ఉంటారు. సో మీకోసం కాకపోయినా మా సార్ కోసం అయినా మీరు బాగా చదివి మంచి ర్యాంక్ కొట్టి బాగా చదువుకోండి, మంచి జాబ్స్ చేయండి, అంతే. పేపర్లో రాసినట్టు కరెక్ట్ గానే చెప్పారు. యాక్చువల్లీ నేను ఏం చెప్పలేదు, ఇది కూడా నాకు సర్ప్రైజ్. మేడం యాక్చువల్లీ కెమెరా ముందట ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, సడన్ గా మాట్లాడలేదు. అంటే మేడం కూడా మాటకారే. సో ఎవ్రీబడి, ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు కొత్తగా వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చింది నేను వెలిగించాను, పర్లేదు. ఆయన బుక్ బెలూన్స్ కంట పెట్టారు, మొత్తం టపేలు అంటారు. హ్యాపీ బర్త్డే. సారీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, హ్యాపీ న్యూ ఇయర్. సారీ, అలవాట్లో పొరపాటు, అందరికి హ్యాపీ బర్త్డే అని హ్యాపీ బర్త్డే అయిపోయింది. సో దిస్ ఇస్ ఫర్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. వన్స్ అగైన్ అందరికి హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్. అండ్ బాయ్. నా స్టైల్ ఒకసారి వాళ్ళ కేక్ తినిపించరా మీరు? మర్చిపోయింది, సారీ గైస్. ఓకే మర్చిపోయింది. ఒకసారి రుదాలి కదా మనం, ఇది ఉంది కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇద్దరు ఏంటిది, మళ్ళీ ఎలక్కుండా తీసేద్దాం. ఓకే, పర్లేదు. ఓకే కట్ చేయండి, మీరు కూడా వచ్చి పట్టేసుకోండి.
తీసండి అది కూడా. ఓకే పట్టేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎన్నిసార్లు చెప్తారు సార్, తొందర కేక్ పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ స్టూడెంట్స్. మీకోసమే, నా కోసం కాదు. సో పర్లేదు, మీరు దేవుళ్ళు, మీరు ఏంటంటే భక్తులం, మీకు నైవేద్యాలు అంటే మీకు ఏంటంటే పెట్టడం అంతే, జస్ట్ అట్లా పెట్టడం అంతే. నైవేద్యాలని మేమే తింటాం. సో తినేస్తున్నాం మరి, మీ కేక్ మీరేం ఫీల్ అవ్వకండి. సో తినండి మేము, పర్లేదు, మొహమాట పడకండి. నార్మల్ అయితే కేక్ ఎప్పుడు పెడతాను. ఓకే ఓకే, నేను కూడా కేక్ పెట్టలేను నాకు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, జోక్స్ అపార్ట్, కొంచెం ప్రిపరేషన్ పైన సీరియస్ గా ఫోకస్ చేయండి. మీరు అనుకునే జేఈ గోల్ కావచ్చు, నీట్ గోల్ కావచ్చు, అంటే ఇంజనీర్ అవ్వాలి అనే కోరిక కావచ్చు, డాక్టర్ అవ్వాలనే కోరిక కావచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని కోరిక కావచ్చు, లేదంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ రోజు నుంచైనా, ఈ రోజు కాదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? కొంచెం ఈ రోజు బాగా ఎంజాయ్ చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. బయట మిమ్మల్ని ఎవరు అంటున్నారు, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎంజాయ్మెంట్ తో పాటు కాదు చదువుకోవడం, చదువుతో పాటు ఎంజాయ్మెంట్, చదువుతో పాటు ఎంజాయ్మెంట్. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అంటే మేడం మీ బ్యాచ్ నట్టు మన చదువు బ్యాచ్ కొంచెం చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువు బ్యాచ్ అంటే అప్పుడప్పుడే. సో బాయ్ చెప్దాం. కేక్. ఓకే బాయ్ స్టూడెంట్స్, బాయ్ 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 బాయ్. వన్స్ అగైన్ నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది.